అందరికీ నమస్కారం. నాకు ఎవ్రీ వీక్ ట్యూస్డే వెన్స్డే అంటే చాలా ఇష్టం. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఈ 2 days మాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు, చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటారు. ఈ సీరియస్ వర్క్ చేసుకున్న టైంలో ఎవరికో ఒకరికి బోర్ కొట్టో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇలా అందరి దగ్గరికి వచ్చి నేను రీసెంట్గా ఒక ప్లేస్ చూశాను యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో, చాలా పాపులర్ అయింది, వెళ్దామా అని అడుగుతారు. ఇక మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఆ ప్లేస్ గురించి డిస్కస్ చేస్తారు. ఎవరికన్నా ఆ ప్లేస్ గురించి తెలిస్తే ఆ పాయింట్స్ చెప్తారనమాట. అవును ఇక్కడ ఉంది, అది ఇది అని చెప్పి అన్ని పాయింట్స్ చెప్తారనమాట. డిస్కషన్ జరుగుతుంది. గూగుల్ ఓపెన్ చేస్తాం, ఆ ప్లేస్ ఎక్కడుంది, ఏంటి, దాని విశిష్టత ఏంది అని అన్నీ సెర్చ్ చేసి, తర్వాత గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి డిస్టెన్స్ ఎంత, ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేస్తాం, రెడ్ బస్ ఓపెన్ చేస్తాం, చేసి టికెట్లు అవైలబుల్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత క్లోజ్ చేసి ఇంటికి వచ్చేస్తాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తామా, నెక్స్ట్ వీక్ కూడా అంతే. మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ప్లేస్ గురించి చెప్తారు, అన్నీ మాట్లాడుకొని డిస్కషన్ చేసి ఐఆర్సీటీ యాప్ ఓపెన్ చేసి టికెట్లు చూసి అన్నీ చూసి మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటికి వస్తామన్నమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అలా ప్రతి వీక్ ఇలాగే జరుగుతుంది అనమాట. మేము ఇప్పటి వరకు గోవా పోయినాం, మన కేరళ పోయినాం, ముండేశ్వర్ టెంపుల్ పోయినాం, లైక్ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నీ కవర్ చేసాం. సోమనాథ్ టెంపుల్ అంటే స్పిరిచువల్ ప్లేసెస్ కూడా మేము మొదలలేదు, అన్నీ వెళ్ళాం ఇప్పటి వరకు. అంటే గూగుల్ మ్యాప్స్లో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా హైలైట్ విషయం ఏంటంటే బిఫోర్ లాస్ట్ వీక్ మేము అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళినాము, లైక్ నేపాల్ అండ్ శ్రీలంక కూడా కవర్ చేశాను అనమాట. ఇందులో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? విచిత్రం ఏంటో తెలియదు, కానీ లాస్ట్ వీక్ అందరికందరూ ఈ వీక్ ఎక్కడికి ప్లాన్ చేయకండి మేము రామన్నారు. ఏంటి అని అడిగితే, ఈ వీక్ హెవీ రెయిన్స్ ఉన్నాయి, మనం ఒకవేళ వెళ్ళినా కానీ అంత ఎంజాయ్ చేయలేము, డిసప్పాయింట్ అవుతామని చెప్పి ఎక్కడికి ప్లాన్ చేయొద్దన్నారు. రియల్గా ప్లాన్ చేసినా కానీ ఇది వచ్చినట్లు మా వాళ్ళు ఎక్కడికి ప్లాన్ చేయకని అంటారు. ఎంత కాన్ఫిడెన్స్ అసలు. ఈరోజు కూడా ట్యూస్డే, ఆఫీస్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్దామంటారో అని కొంచెం ఆసక్తిగా ఉంది. వర్షాల వల్ల బట్టలు కూడా ఆరలేవు అన్నమాట. ఎక్కడికి వెళ్దామంటారో అని కొంచెం ఆసక్తిగా ఉంది.